హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో అయితే నేను మంచి హెయిర్ డైని అయితే చూపించబోతున్నాను. మనం ఇన్‌స్టాంట్‌గా ఇంట్లోనే ఉన్న వాటితోనే మనం ఏ విధంగా అయితే హెయిర్ డైని ఏ విధంగా వేసుకోవచ్చు అనేసి ఈ రోజుటి వీడియోలో ఈ విధంగా అయితే నేను షేర్ చేస్తున్నాను. మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే మన పోపుల డబ్బాలో అయితే ఈ విధంగా ఆవాలనైతే మనము వాడుతూనే ఉంటాం కదా! ఈ ఆవాలతోటి మనము మంచి హెయిర్ డైని అయితే ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చూద్దాము. ముందుగా అయితే నేను ఈ విధంగా ఒక బౌల్‌లోకి ఇక్కడ నేను ఆవాలనైతే తీసుకున్నాను. ఈ విధంగా ఒక బౌల్‌లో ఆవాలు తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని, మనము ఐరన్ ప్యాన్ కానీ లేకపోతే ఏదైనా పాతది ప్యాన్స్ ఉంటాయి కదా! ఆ ప్యాన్ అయినా సరే తీసేసుకొని ఈ విధంగా మనము ఆవాలన్నిటిని కూడా ఈ ప్యాన్‌లోకి అయితే వేసేసుకొని మనము లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే మనం ఆవాలనైతే బాగా బ్లాక్ కలర్ వచ్చేంత వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా అయితే మనము ఆవాలనైతే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దీంట్లో నుంచి మనకి ఆవాల నుంచి చిటపట ఎగురుతూ పడుతూ ఉంటాయి. అదే విధంగా మనకైతే దీంట్లో నుంచి మంచి పొగ అనేది వచ్చేటప్పుడు మనము అప్పుడైతే స్టవ్ అయితే ఆపేసుకుంటే మనకి ఈ ఆవాలు అనేది పర్ఫెక్ట్‌గా ఫ్రై అయిపోయినట్టుగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ ఆవాలు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మనము ఫ్రై చేసుకుంటేనే మంచి కలర్‌లోకి అయితే వస్తాయి. ఇక్కడ నేనైతే లేకపోతే మనకి హై ఫ్లేమ్ పెట్టేసి మనము ఫ్రై చేసామనుకోండి ఆవాల్ని, పైన మట్టికే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతాయి. లోపటైతే అదే విధంగా ఉంటుంది కాబట్టి అందుకోసమే లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మనమైతే ఆవాల్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ ఆవాలనైతే దాదాపు ఒక 10-15 మినిట్స్ వరకైతే లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేశాను. మనం కొంచెం స్టవ్ దగ్గరే ఉండేసి లేకపోతే ఎక్కువగా అడుగు భాగం ఎక్కువ మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడే మనము కొంచెం స్టవ్ దగ్గరే ఉండేసి వీటినైతే మనము ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుందాము. ఇందులో నేనైతే ఇంకా ఒక కప్పు వరకు కరివేపాకు, ఎండబెట్టిన కరివేపాకు ఉంటుంది కదండీ ఆకులు. ఆ కరివేపాకును కూడా నేను ఈ విధంగా అయితే ఆవాలలో వేసుకొని కరివేపాకును కూడా ఫ్రై చేస్తున్నాను. ఈ కరివేపాకు వల్ల కూడా మన హెయిర్ అనేది చాలా మంచిగా బ్లాక్ కలర్‌లోకి అయితే వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి రోజులను బట్టి అయితే మనకి పిల్లలకు కానీ, పెద్దవారికి కానీ వైట్ హెయిర్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. వైట్ హెయిర్ ఎక్కువ రావడం వల్ల మనము బయట షాపులో దొరికేటువంటి హెయిర్ కలర్స్ కానీ అలాంటివైతే ఎక్కువగా వేసుకుంటుంటాం. పిల్లలకైతే అస్సలు వేయలేకపోతూ ఉంటాం కదండీ! అలా కాకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా న్యాచురల్‌గా మనమైతే ఈ విధంగా హెయిర్ డైని అయితే తయారు చేసుకొని మన పిల్లలకు కానీ, మనకైనా సరే ఈ విధంగా మనము హెయిర్ డై అయితే వేసేసుకోవచ్చు. చూసారు కదా! మనకి ఒకసారి వేయగానే మనకైతే హెయిర్ అనేది బ్లాక్‌గా రాదు కదా! అందుకోసం అనేసి మనము ఈ విధంగా ఒకసారి మనం పౌడర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సినప్పుడు ఈ విధంగా పౌడర్‌ని మనము బౌల్‌లోకి అయితే వేసేసుకొని మన హెయిర్‌కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. చూసారు కదా! ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండీ! ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మనము వీటినైతే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కరివేపాకు కూడా చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇక్కడ ఆవాలు కూడా మనకి చాలా బాగా ఫ్రై అయిపోయాయి. ఇక్కడ మనకైతే ఇక్కడ నుంచి చూడండి ఎంతలాను పొగలొస్తున్నాయో. ఇంకా ఇక్కడ మనము స్టవ్ అయితే ఆపేసుకుందాము. చూసారు కదా! ఈ విధంగా అయితే మనము ఈటిని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. వీటినైతే మనము పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ నాకైతే ఇవి పూర్తిగా చల్లారిపోయాయి. చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మీకు. ఈ విధంగా అయితే చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనము వీటన్నిటిని కూడా మిక్సీ జార్‌లోకి అయితే వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. బరకగా కాకుండా చూడండి, మెత్తటి మనం పౌడర్ వేసుకుంటే పౌడర్ అయితే ఏ విధంగా వస్తుందో ఆ పౌడర్ లాగా మనము మెత్తగా అయితే వేసేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా నేను మిక్సీ జార్‌లోకి అయితే వేసేసుకొని ఇంకా మనము మిక్సీకి అయితే పట్టేసుకుందాము. మిక్సీకి పట్టేసిన తర్వాత మనకి మంచి బ్లాక్ కలర్‌లోకి అయితే వస్తుంది ఇదంతా కూడా. చూడండి, ఈ విధంగా మనకు మిక్సీకి వేసేసిన తర్వాత నాకైతే ఈ పౌడర్ అనేది ఈ విధంగా బ్లాక్ కలర్‌లోకి అయితే వచ్చేసింది. చూసారు కదా! మనకి చేతులకు పట్టుకొని చూస్తుంటే మనకి మెత్తటి పేస్ట్ లాగా మనకి పౌడర్ లాగా కనబడుతూ ఉంటుంది. ఎక్కడ కూడా గరుకుతనం అనేది లేకుండా మనకి మెత్తగా పౌడర్ అయితే ఈ విధంగా అయితే తయారయింది. చూడండి, మన చేతులకైతే ఇదే విధంగా ఉంటుంది. వాటర్‌లో పెట్టి కడిగినా సరే అస్సలు పోదండి ఇది. ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే మనకి ఇన్‌స్టాంట్‌గా మనము కావాల్సినప్పుడు ఈ విధంగా అయితే హెయిర్ డై అయితే వేసేసుకోవచ్చు. ఇక్కడ మనము ఇదే విధంగా కాకుండా మనము దీంట్లోకి ఆయిల్ అయితే మిక్స్ చేసుకొని మన హెయిర్‌కి అయితే అప్లై చేసుకోవాలి. అందులోకి నేను ఏ ఆయిల్‌ని అయితే యూజ్ చేస్తున్నాను అనేసి ఇక్కడ మీకైతే చూపిస్తాను. ఇప్పుడు మనము ఇదంతా కూడా ఒక బౌల్‌లోకి అయితే ఈ విధంగా మిక్సీ జార్‌లో కాకుండా మొత్తం కూడా ఒక బౌల్‌లోకి అయితే ఈ విధంగా అయితే వేసేసుకుందాం. చూడండి, నేనైతే వాటర్‌లో వాష్ చేసినా సరే మన చేతులు అనేవి చూడండి బ్లాక్ కలర్‌లోనే ఉన్నాయి కదా! ఇక్కడ నేనైతే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లోకి అయితే మొత్తం కూడా
ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసేసుకొని మనము మూత పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి కావాల్సినప్పుడు మనమైతే ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని మనము మన హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి సంవత్సరం పాటు వరకు అయితే నిలువ ఉంటుంది. ఏమీ పాడు కాదండి. మనకి కావాల్సినప్పుడు మనమైతే మన హెయిర్కి అనేది హెయిర్ డై అయితే వేసేసుకోవచ్చు. మంచి కలర్ అనేది మన హెయిర్ అయితే చాలా బ్లాక్ కలర్లోకి వస్తుంది. అదేవిధంగా మనం రూట్స్కి అప్లై చేసుకుంటాం కదండి, ఆ రూట్స్కి అప్లై చేయడం వల్ల మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా లాంగ్గా పెరగడానికి అయితే మనకి ఈ కరివేపాకు అవన్నీ వేసాం కాబట్టి మనకి హెయిర్ అనేది మనకి చాలా లాంగ్గా కూడా పెరుగుతుంది. అదేవిధంగా చాలా నల్లగా కూడా అవుతుంది. ఇక్కడ మొత్తం కూడా నేను ఈ విధంగా అయితే ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. మొత్తం మనము బౌల్లోకి ఆయిల్ అనేది కలుపుకోకుండా నేనైతే ఒక చిన్నపాటి బౌల్ అయితే తీసుకొని ఆ బౌల్లోకి అయితే కొంచెం ఆయిల్ అయితే వేసి చూపిస్తాను చూడండి. చూడండి మనకి ఈ పౌడర్ అనేది ఎంత బ్లాక్ కలర్లోకి వచ్చిందో. ఈ విధంగా బ్లాక్ కలర్లోకి వచ్చినప్పుడు మనకి హెయిర్కి పెట్టుకుంటే మన హెయిర్ అనేది చాలా బ్లాక్గా అయితే అవుతుంది. ఇక్కడ చూడండి నేనైతే ఈ బౌల్లోకి ఈ విధంగా కొంచెం అయితే తీసుకున్నాను. మన హెయిర్ క్వాంటిటీని బట్టి చూసుకొని మన హెయిర్కి ఎంత పడుతుందో అది చూసుకొని మనమైతే ఈ విధంగా బౌల్లోకి అయితే తీసేసుకొని దీంట్లోకి నేను షాపులో మనకైతే ఇక్కడ ఆవ నూనె అని ఉంటుంది కదండి, ఇక్కడ ఆవ నూనె అయితే నేను ఈ విధంగా ఆవ నూనె తీసుకున్నాను. మనకి షాపులో ఏ షాపులో అయినా సరే ప్రొవిజన్ షాపుల్లో మనకి ఇదైతే దొరుకుతుంది. ఫ్యాన్సీ స్టోర్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. ఈ విధంగా ఒక బాటిల్ తెచ్చిపెట్టుకున్నామంటే మనకి చాలా రోజులు అయితే వస్తుంది. ఈ విధంగా నేను ఒక బాటిల్ తీసుకొని మనం ఈ విధంగా క్యాప్ తీసుకొని దీంట్లోకి పౌడర్లోకి ఎంత ఆయిల్ అయితే పడుతుంది అనుకుంటారో ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. కొంచెం మనకి ఈ పౌడర్ అనేది ఈ పౌడరు అదేవిధంగా ఆయిల్ రెండు కూడా కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి కదా, కొంచెం అయినా సరే పర్వాలేదు, మన హెయిర్ అనేది బ్లాక్గా రావడానికి వాడుతున్నాం కాబట్టి కొంచెం స్మెల్ అయితే భరించుకోవచ్చు. మన హెయిర్ అయితే కొంచెం బ్లాక్గా రావడానికి కొంచెం స్మెల్ అయినా ఎంతలాంటి స్మెల్ అయినా సరే మనము భరించవచ్చండి. ఈ విధంగా మనము చూసుకొని కొంచెం కొంచెం ఆయిల్ కొంచెం కొంచెం వేసుకొని మనము ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా నేనైతే ఆయిల్ అయితే చూసుకున్నారు కదా, ఈ విధంగా అయితే మనం చేతులతో పెట్టుకొని మన హెయిర్కి అయితే పెట్టుకునే వీలును బట్టి మనము ఆయిల్ అనేది కలిపేసుకోవాలి. ఇక్కడ మనకి ఆవ నూనె కాదు అనుకున్నట్లయితే కొబ్బరి నూనె అయినా సరే మనం ఏ ఆయిల్ అయితే వాడతామో ఆయిల్ అయినా సరే వేసేసుకొని హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేనైతే హెయిర్కి అయితే అప్లై చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మన చేతులతోటి చూడండి, ఈ విధంగా చేతులతో మన హెయిర్కి అయితే మొత్తానికి మనకి ఎక్కడైతే వైట్ హెయిర్ అయినా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుందో అక్కడ మనకి ఈ విధంగా అయితే మనం అప్లై చేసుకోవాలి. హెయిర్ మొత్తం అప్లై చేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా అయితే పిల్లలకైనా సరే పెద్దవారికైనా సరే ఈ విధంగా మనకి హెయిర్ అయితే ఎక్కువగా వైట్ హెయిర్ ఎక్కువగా ఉన్నవారు ఎవరైనా సరే ఈ విధంగా అయితే మనకి హెయిర్ మొత్తానికి స్కాల్ప్ మొత్తానికి మనము ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా, మనం కరివేపాకు వేసాం కాబట్టి కరివేపాకు వల్ల కానీ అదేవిధంగా ఆవాల వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. మనం ఇంట్లో తయారు చేసుకున్నాం కాబట్టి మన పిల్లలకైనా సరే పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేనైతే హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేస్తున్నాను. ఈ విధంగా మనం రూట్స్ చూసారు కదా, పాయలుగా తీసుకొని మధ్యలోకి కానీ సైడ్స్ కానీ మనము రూట్స్ అనేది మొత్తం కూడా రూట్స్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేనైతే రూట్స్ అనేది ఓపెన్ చేసి ఈ విధంగా అయితే నేను హెయిర్ మొత్తాన్ని రూట్స్ మొత్తానికి కూడా ఈ విధంగా అయితే అప్లై చేస్తున్నాను. మనకి ఈ విధంగా ఒక్కసారి వేయగానే మన హెయిర్ అనేది బ్లాక్గా రాదు కదా, మనము డైలీ కానీ ఒక 2-3 డేస్కి ఒకసారి లేకపోతే వారానికి ఒక 2 టైమ్స్ వరకు మనము ఈ విధంగా అప్లై చేసామనుకోండి మన వైట్ హెయిర్ అనేది తొందరగా మనకి బ్లాక్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. అదేవిధంగా మనము ఈ విధంగా హెడ్ బాత్ చేసిన హెయిర్కైనా అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఆయిల్ పెట్టుకున్న హెయిర్కైనా సరే ఈ విధంగా అప్లై చేసుకొని ఒక 1 అవర్ తర్వాత మనము హెడ్ బాత్ అయితే చేసుకోవచ్చు. మనం డైలీ అయితే హెడ్ బాత్ ఎలా అయితే చేస్తామో తలస్నానం అనేది ఏ విధంగా చేస్తామో అదేవిధంగా షాంపూ పెట్టేసి తలస్నానం అయితే చేసేయండి. మనం నార్మల్ వాటర్ పెట్టేసి చేసామనుకోండి అస్సలు ఇది ఇంకా మన జుట్టు నుండి అస్సలు వదలదు. అందుకోసం అనేసి చెప్తున్నాను. మీరు ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూని అయితే యూస్ చేసి మీరు ఈ విధంగా అయితే తలస్నానం అయితే చేసేయండి. మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఒక 1 వీక్ ఒక 2 మంత్స్ 3 మంత్స్ అయితే వాడి చూడండి, మీకు మంచి రిజల్ట్ అయితే తప్పకుండా తెలుస్తుంది. అందుకోసమే నేనైతే హెయిర్ కూడా అప్లై చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మన హెయిర్ మొత్తానికి పైనుంచి కింద వరకు మీరు అప్లై చేసేసుకోండి. పై భాగం నుంచి కింద చివర్ల భాగం ఉంటాయి కదా, చివర్ల భాగం వరకు అయితే మనము అప్లై చేసుకోవచ్చు. మన జుట్టుకి ఇంకా ఎక్కువగా స్ప్లిట్స్ ఎండ్ అనేది వస్తూ ఉంటాయి కదండి, జుట్లు చివర చిట్లిపోవడం అలా ఉంటుంది కదా, అలా ఉన్న వారికి కూడా మనకి ఈ హెయిర్ డై అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. జుట్టు చిట్లడం అలాంటిది ఏది కూడా మనకి ఉన్న సమస్య మొత్తం కూడా తొందరగా దూరం అయిపోతుంది. ఇక్కడ
మీరైతే అప్లై చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఒక 2, 3 టైమ్స్ వరకు అయితే తర్వాత మంచి రిజల్ట్ ఏదో ఉంటుందో లేదో చూసి చేసిన తర్వాతనే మీరైతే కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి హెయిర్ అనేది చాలా వరకు మన హెయిర్ చివర్లకైతే చిట్లిపోతూ ఉంటుంది. అలా చిట్లిపోయిన వారికి కూడా మంచి యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి నేనైతే చేతి మీద కూడా ఈ విధంగా పెట్టేసుకొని చూపిస్తున్నాను. ఎంత బ్లాక్‌గా కనబడుతుందో. ఇక్కడ చూడండి మనకి ఎంత బ్లాక్‌గా కనబడుతుందో కదా! ఈ విధంగా మనకి చేతి మీద కొంచెం కొంచెంగా మొత్తం అయితే నేను 2 చేతులు మొత్తానికైతే ఈ విధంగా అయితే అప్లై చేసి చూపిస్తాను చూడండి. ఎంత బ్లాక్‌గా కనబడుతుంది. అదే విధంగా షైనీగా కూడా మెరుస్తుంది చూసారు కదా! ఈ విధంగా మనము తప్పకుండా వీక్లీ 2 టైమ్స్ అయితే అప్లై చేయడం వల్ల మన హెయిర్‌కి అయితే వైట్ హెయిర్ ఉన్న వారికి మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. చూడండి ఈ విధంగా అయితే నేను చేతిలో మొత్తానికి కూడా ఈ విధంగా అయితే మొత్తం కూడా రబ్ చేసి చూపిస్తున్నాను. ఇది మనకి వట్టి ప్లెయిన్ వాటర్‌తో పెట్టి కడిగితే అస్సలు పోదు. అందుకోసం అనేసి మీకైతే నేను ప్లెయిన్ వాటర్‌లో పెట్టి కూడా కడిగి చూపిస్తాను చూడండి. చూడండి ఈ విధంగా అయితే నేను 2 చేతులకు కూడా ఈ విధంగా అయితే అంటించేసుకొని చూపిస్తున్నాను. చూసారు కదా! మనకి హెయిర్‌కి అప్లై చేసినా సరే మన హెయిర్‌కి అనేది అదే విధంగా పట్టేస్తుంది. రూట్స్‌కి కూడా మనకి అదే విధంగా పట్టేసుకుంటుంది. మనం ప్లెయిన్ వాటర్‌తో కడిగినా సరే ఇది అస్సలు మనకి హెయిర్ డై అనేది అస్సలు పోదండి. మన హెయిర్‌కి అయితే అదే విధంగా ఉంటుంది. మనమైతే షాంపూ కానీ, సోప్ కానీ ఏదైనా యూజ్ చేస్తే మనకి చేతులకు కానీ, మన హెయిర్ కానీ మొత్తం కూడా పోయి మనకి మంచిగా అయితే హెయిర్ అనేది బ్లాక్‌గా కావడం జరుగుతూ ఉంటుంది కదా! ఇక్కడ చూడండి నేనైతే ఒక బౌల్‌లో వాటర్ తీసేసుకొని ఈ విధంగా వాటర్‌లో కూడా వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి. వాటర్‌లో పెట్టి చేయి మనం కడిగేసినా సరే ఇక్కడ మన చేతులకు అనేది అస్సలు పోదు చూసారు కదా! ఈ విధంగా మనకి వాటర్‌లో పెట్టేసినా సరే అస్సలైతే ఇది మన చేతులకైతే పోవడం లేదు. చూడండి వాటర్‌తో పెట్టి వాష్ చేసినా సరే ఇది మన చేతుల్లో నుండి అస్సలు వదలటం లేదు కదా! ఈ విధంగా అందుకోసం అనేసి నేనైతే ఇక్కడ సోప్ పెట్టి వాష్ చేసి చూపిస్తాను చూడండి. మనము సోప్ పెడితే గానీ మనకి ఈ చేతుల నుండి అస్సలు పోదు. ఈ విధంగా మనము సోప్‌తో కానీ, లేకపోతే షాంపూతో గానీ వాష్ చేస్తేనే మనకి ఇదైతే మన చేతులకే కాకుండా మన హెయిర్‌కి కూడా అదే విధంగా అయితే పోతుంది. లేదు మనము ఉట్టి ప్లెయిన్ వాటర్‌తో కడిగితే అస్సలు పోదండి. మన హెయిర్‌కి మనం ఏ విధంగా అయితే అప్లై చేసామో అదే విధంగా అయితే ఉండిపోతుంది. అందుకోసమే మనం ఎప్పుడు కూడా తలస్నానం ఏ విధంగా చేస్తామో షాంపూ పెట్టేసి అదే విధంగా మనమైతే తలస్నానం అయితే చేసేసుకోవచ్చు. మనము వీక్లీ ఒక 2 టైమ్స్ అయితే ఈ విధంగా అప్లై చేసుకోవడం వల్ల మనకి తెల్ల జుట్టు ఉన్న వారికైతే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. తప్పకుండా పిల్లలకైనా, పెద్దవారైనా ఎవరైనా సరే మనము ఈ హెయిర్ డైని అయితే తప్పకుండా అయితే యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఈ విధంగా మనము మన హెయిర్‌కి అయితే అప్లై చేసుకొని మనమైతే ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత చూడండి మన హెయిర్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ పౌడర్ మనమైతే ఒక బాక్స్‌లో పెట్టేసుకొని ఈ విధంగా అయితే మనము స్టోర్ చేసుకోవచ్చు ఒక సంవత్సరం పాటు. ఈ విధంగా స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంచెం కొంచెంగా వేసుకొని మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ అయితే నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.